ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలండి. పిఎంసి ద్వారా వీక్షిస్తున్న మిగతా లక్షలాది మంది ఆత్మబంధువులు కూడా నా ఆత్మ ప్రణామాలు. మన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క మాస్టర్ని కూడా అద్భుతమైన వజ్రాయుధాలుగా తీర్చిదిద్దారండి. మరి మా ఫ్యామిలీ నుంచి మేమంతా కూడా డాక్టర్ జీకే గారి ద్వారా, మా మరిది గారి ద్వారా 97లో ధ్యానం నేర్చుకున్నాము. మరి ఉత్తరోత్తర అనేకమైన లాభాలని పొంది ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకొని సివియర్ గైనిక్ ప్రాబ్లమ్ని, సైనోసైటిస్ ప్రాబ్లమ్ని, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని నేను ధ్యానం ద్వారా తగ్గించుకోవడం జరిగింది. మరి ఉత్తరోత్తర ధ్యానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం కూడా పొందిన తర్వాత పూజలు అనే దాన్ని విడిచిపెట్టేసి పూర్తి స్థాయిలో ధ్యాన సేవలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. మరి మా కుటుంబం అంతా కూడా ఈ ధ్యాన కుటుంబం అవడం అనేది పత్రిజీ మాకు ఇచ్చిన గొప్ప వరం. మరి జీకే గారు ధ్యానం నేర్చుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినప్పుడు మేమంతా కూడా పూజలు మాంసాహారంలో ఉన్న మేము 150 నుంచి 200 మంది కుటుంబ సభ్యులు ధ్యానులుగా మారడం జరిగిందండి. అందరూ కూడా ఈరోజు ఎంతో చక్కటి సేవలో ఏ దేశంలో ఉన్నా కూడా వారందరూ అమెరికాలో, దుబాయ్లో, మరి మలేషియాలో ఈ యొక్క సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఉత్తరేతర ఈ భాగంలో పత్రిజీ 2011లో ధ్యాన మహాచక్రాన్ని ప్రముఖ బాధ్యత తీసుకొని రెడ్డి నాయుడు గారు కన్వీనర్గా, మరి సతీష్ గారు కో-కన్వీనర్గా మా వారు మేము ప్రధాన బాధ్యతలు తీసుకొని అత్యద్భుతంగా నిర్వహించుకున్నాము. మరి అక్కడ డయాస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే 2018 మహాకరుణ యజ్ఞం 1-2లో డయాస్ ప్రోగ్రామ్స్ అన్నీ అత్యద్భుతంగా నిర్వహించుకోవడం ద్వారా పత్రిజీ నన్ను ఎంతో ప్రోత్సహించారండి. బెస్ట్ డయాస్ మేనేజ్మెంట్ మేడం మీరు అని ప్రోగ్రాం అయిపోయాక కూడా ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి సన్మానం చేయడం జరిగింది మా భార్యాభర్తలకి. అంటే ప్రతి క్షణము కూడా ప్రోత్సహిస్తూ మన పరమ గురువులు స్త్రీమూర్తులందరినీ వెన్ను తట్టి ముందుకు నడిపించి ఎంతో అద్భుతంగా ధ్యాన మార్గంలో సమాజాన్ని కూడా ఉద్ధరించుకునే సామాజిక సేవలో కూడా మనల్ని నడిపించారు. మరి మన పరమ గురువులు పత్రిజీ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇలా ఎన్నో కార్యక్రమాల తర్వాత బ్రహ్మర్షి పిరమిడ్ అనే దాని గురించి పత్రిజీ వైజాగ్ వచ్చినప్పుడు దానికి శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాల క్రితం ఆ పిరమిడ్ని నిర్మించుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి బుద్ధా సిఓ చంద్రశేఖర్ గారు, వాణి దంపతులు, అలాగే జీకే పద్మ గారి దంపతులు, సతీష్ గారు, జ్యోతి మా దంపతులు, అలాగే వాణి మేడం, కామేశ్వర గారి దంపతులు, 4 బ్రదర్స్ కలిపి ఆ అమ్మాయిలు కూడా కలిపి అందరూ ఈ యొక్క పిరమిడ్ని నిర్మించడం జరిగింది. సొసైటీకి ఒక హెడ్ ఆఫీస్గా ఉండాలని పత్రిజీ వచ్చి ఆయన చేతుల మీదుగా ఆ పిరమిడ్ ఓపెన్ అయిందండి. మరి ఉత్తరోత్తర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అత్యద్భుతంగా బ్రహ్మర్షిలో కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేస్తున్నాము. అందులో 4 లక్ష వారాలు మౌన ధ్యానాలు కావచ్చు, అలాగే పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, 1 డే వర్క్షాప్స్ కావచ్చు, యూత్ వర్క్షాప్స్ అవ్వచ్చు, 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఆశ్రమ ధర్మ అని వాళ్ళ జీవితంలో మలి సంధ్యలో వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి, కుటుంబ సమస్యల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి, వాళ్ళు ఎలా జీవితాన్ని పరమార్థకంగా ఉపయోగించుకోవాలి అని ఈ వర్క్షాప్స్ ద్వారా సేవ జరుగుతుందండి. మరి అన్నిటినీ ఉపయోగించుకుంటూ అందరూ కూడా చాలా దుఃఖంతో పిరమిడ్కి వస్తారు. కానీ చివరికి వాళ్ళు అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు వన్నెస్ మెడిటేషన్ కూడా ప్రతి ఆదివారం జరుగుతుందండి. సో అందరూ బ్రహ్మర్షికి రావాల్సిందిగా మీ అందరినీ సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.